ఖమ్మం జిల్లాలో 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దబాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. కొద్దిసేపటి క్రితం ప్రాజెక్టు గేట్లెత్తారు. ఆ ప్రవాహ ఉధృతిలోనే కొంతమంది కూలీలు రోడ్డు దాటడానికి ప్రయత్నించారు. ఉన్నట్టుండి వరద ప్రవాహం పెరగడంతో వారంతా వాగు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఏపీకి చెందిన ఒక హెలికాప్టర్ ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నప్పటికీ సిగ్నల్స్ అందకపోవడంతో రాలేకపోయింది. దాంతో హైదరాబాద్ నుంచి మరొక హెలికాప్టర్ రప్పించారు. కూలీలను లిఫ్ట్ చేసి అందరినీ అశ్వరావుపేట అగ్రికల్చర్ యూనివర్సిటీలో దింపనున్నారు. అటు అశ్వరావుపేట మండలంలోని పెద్దబాగు ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. దాంతో 2 చోట్ల కట్ట తెగి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ఆంధ్రాలోని వేలేరుపాడు మండలాల్లో 10 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా కుమార్, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీకి భారీ ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ కార్డ్ ఇష్యూ చేసింది. రెడ్ జోన్ లో వర్షాలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు పడతాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి సంఘటన అత్యంత భీతావహంగా ఉంది. భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అశ్వరావుపేట ఆనుకొని ఉంటున్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. ఆ వరద నీరు కట్ట పైనుంచి పొంగటంతో 2 చోట్ల కట్ట గండిపడింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు బయటకు వస్తుంది. స్థానికులంతా యువకులు పైకి చేరుకొని కాస్త మట్టి కట్ట వేసేందుకు, ఎందుకంటే ఇసుకతో నింపిన బస్తాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా పొద్దుపోయింది, చీకటి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కట్టను ఆపడం, కట్టను మరమ్మతు చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అధికారులంతా రంగంలో దిగారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలంలో ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యే జారా ఆదినారాయణ కూడా ఘటనా స్థలంలో ఉన్నారు. ఎవరైతే 30 మంది ప్రయాణికులు, 5 పశువుల కాపర్లు చిక్కుకున్నారో వారందరినీ కూడా 2 హెలికాప్టర్లు చేరుకున్నాయి ఘటనా స్థలానికి. 2 హెలికాప్టర్ ద్వారా వారిని అశ్వరావుపేటలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కళాశాలకు తరలిస్తున్నారు. కానీ ఇంకొక ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే ఇప్పుడు గండి పడ్డది. 2 చోట్ల పెదవాగు ప్రాజెక్టు గండి పడ్డంతో గుమ్మడివల్లి, కొత్తూరు, కోయరంగాపురం, బచ్చవారంగూడెం గ్రామాలను ప్రస్తుతం అధికారులు ఉటాహుటిని ఖాళీ చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ వాగు ఉప్పొంగినటువంటి వాగు కట్ట తెగి ఈ వరద నీరు కనుక వస్తే దాదాపు 10 గ్రామాలను ముంచేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ 10 గ్రామాలలో కూడా గుమ్మడివల్లి, కొత్తూరు, కోయరంగాపురం, తర్వాత బచ్చవారిగూడెం, ఈ 5 గ్రామాలు మరింత ఎఫెక్టెడ్ గా ఉంటాయి. ప్రాణ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఆస్తి నష్టం కంటే కూడా ప్రాణ నష్టం పూడ్చలేదు కాబట్టి హుటాహుటిన అధికారులంతా కూడా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఈ 5 గ్రామాలు, మనం చెప్పినటువంటి 5 గ్రామాలు ఈ కట్ట తెగి ఎఫెక్ట్ అయితే కనుక పెద్దవాగు ప్రాజెక్టులో వస్తున్నటువంటి వరద నీరు ఈ రాత్రికి ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. గోదావరి నదికి కూడా వరద వస్తుంది. ఈ వరదంతా కూడా ఇటువైపు వెళ్లేటువంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో కలిసిపోయినటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి వేలేరుపాడు మండలంలోనే ఈ 10 గ్రామాలు ఉంటాయి. అశ్వరావుపేట, వేలేరుపాడు మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రామాలు ఈ రావాలన్నా, దాటి వెళ్లాలన్నా, పోవాలన్నా కానీ పెదవాగు ప్రాజెక్టు గుండానే జరుగుతుంది వీరి రాకపోకలని. ఇప్పుడు ఆ ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మట్టి కట్ట, ఆ కట్ట తెగితే గనక ఈ 10 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందులో 5 గ్రామాలు అత్యంత ప్రమాదకరమైనటువంటి రెడ్ జోన్ లో, డేంజర్ జోన్ లో ఉన్నటువంటి 5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను ఖాళీ చేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ 30 మంది ఎవరైతే ఉన్నారో వారిని ఒక పక్క రెస్క్యూ చేస్తున్నారు. అక్కడికి 2 హెలికాప్టర్లు చేరుకున్నాయి. దాంతో పాటే ఇంకొక డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఈ 5 గ్రామాలను కూడా ఖాళీ చేయించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తాత్కాలికమైన ఏర్పాటు చేస్తున్నారు. సమీప ప్రాంతంలో ఎత్తైన ప్రాంతాలు ఎక్కడున్నటువంటి వాటిని అన్వేషిస్తున్నారు. ఈ రాత్రికి గడిస్తే చాలు, ఎందుకంటే ఈ రాత్రి గడిస్తే తప్ప రేపు ఉదయం సహాయ చర్యలు చేపట్టే వరకు ఈ రాత్రి గడవాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉంది. కాబట్టి పోలీస్ యంత్రాంగంతో పాటు స్థానిక మిగతా ఉన్నటువంటి అధికారులంతా రంగంలో దిగారు. మంత్రులు కూడా ఇప్పటికిప్పుడు దీని మీద ముమ్మరంగా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నారు. 2 హెలికాప్టర్లు రంగంలోకి దింపారు. ప్రస్తుతం 2 హెలికాప్టర్లు అక్కడ ఉన్నాయి. వారిని ఎవరైతే ఈ 30 మందిని సేవ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకున్నారో, అట్లాగే ఈ 5 గ్రామాలను ఖాళీ చేసేటువంటి కార్యక్రమం 2వ ఫేజ్ లో చేస్తున్నారు. 2 సైమల్టేనియస్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రాత్రి గడవాలంటే మట్టుకు ఆ 5 గ్రామాలను ఖాళీ చేయించాలి. వారిని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. ఈ రాత్రి వారికి బస ఏర్పాటు చేసి
వారందరినీ కూడా సురక్షితంగా కాపాడాల్సిన అవసరం అధికారుల మీద ఉంది కాబట్టి ఈ రాత్రికి ఈ గండం గడిచేందుకు ఎత్తైన ప్రాంతాన్ని అన్వేషించే పనిలో అధికారులు పడ్డారు. ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ వారిని దగ్గరలో ఉన్నటువంటి పాఠశాల భవనం పైకా లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక పక్కన ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశానికి తరలించాలనేటువంటి అంశంలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ముందు ఇళ్ల నుంచి వారిని బయట తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. రెండో వైపు పెదవాగు ప్రాజెక్టు గండిని స్థానిక యువత పెద్ద ఎత్తులో వచ్చి కాపాడుతున్నటువంటి దృశ్యాలు టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మీకు చూపిస్తుంది. తలవ చేసి కాపాడదాం. ఈ గండి ఏదైతే గండి పడిందో అక్కడ ఇసుక బస్తాలను కానీ మిగతా వాటిని వేసినట్లయితే కనుక మట్టి బస్తాలు వేసినట్లయితే కనుక కొంత ప్రవాహం తగ్గేటువంటి ఆస్కారం ఉంటుందనేది స్థానిక యువత ప్రయత్నంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది పెద్ద గండం అని చెప్పాలి. ఈ రాత్రి గండం గడవాలంటే స్థానిక అధికారిక యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా అవసరం ఉంది. పెదవాగు ప్రాజెక్టు కనుక గండి తెగి పెద్దగా గనక వస్తే ప్రాణ నష్టం చాలా తీవ్రంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. పశువులు మూగజీవాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అధికారులు ఆ వైపుగా ఇప్పటికే చాలా చోట్ల 5-6 గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. మిగతా గ్రామాలను కూడా ఖాళీ చేయించేటువంటి పనులు వారు ఉన్నారు. స్థానిక యువత కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 30 మందికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే వారందరినీ కూడా అగ్రికల్చర్ కాలేజ్ అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీకి తరలించేటువంటి కార్యక్రమం పూర్తయింది. 2 హెలికాప్టర్లు రంగంలోకి రావడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్నారు. వారందరినీ కూడా రెస్క్యూ చేశారు. అయితే ఈ రెస్క్యూ చేసినప్పటికీ కూడా ఇక రాత్రిపూట ఈ హెలికాప్టర్లతో మనం ఆ సహాయ చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగి ఉండి పెదవాగు ప్రాజెక్టు గండిపడి ఆ 5 గ్రామాలను కనుక ముంచేసే పరిస్థితి ఉంటే కనుక ఈ హెలికాప్టర్ల సాయం సరిపోదు. కేవలం నడక మార్గంగా అక్కడ ఉన్నటువంటి వారిని ఎత్తైన ప్రదేశానికి తరలించడం తప్ప వేరొక మార్గం లేదు. కుమార్ ప్రస్తుతానికైతే సహాయ చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అవేర్ చేస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద నీటిలో కూలీలు చిక్కుకున్నారు. అశ్వరావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయం వద్ద వాగులో 30 మంది కూలీలు చిక్కుకుపోయారు. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వాగులోకి వరద పోటెత్తింది. దాంతో కూలీలు వాగు మధ్యలోనే చిక్కుకున్నారు. చూస్తుండగానే వారిని వరద నీరు చుట్టేసింది. కొంతమంది కూలీలు ప్రాణభయంతో చెట్టెక్కారు. వరదలో కొట్టుకుపోకుండా చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటు కూలీలను కాపాడడానికి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ద్వారా కూలీలను బయటికి తీసుకొచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వారికి సురక్షితంగా తరలించింది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. కొద్దిసేపటి క్రితం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఆ ప్రవాహ ఉధృతిలోనే కొంతమంది కూలీలు రోడ్డు దాటడానికి ప్రయత్నించారు. ఉన్నట్టుండి వరద ప్రవాహం పెరగడంతో వారంతా వాగు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఏపీకి చెందిన ఒక హెలికాప్టర్ ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నప్పటికీ సిగ్నల్స్ అందకపోవడంతో రాలేకపోయింది. దాంతో హైదరాబాద్ నుంచి మరొక హెలికాప్టర్ రప్పించారు. కూలీలను లిఫ్ట్ చేసి అందరినీ సురక్షితంగా తరలించారు. ఇక అటు అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. దాంతో 2 చోట్ల కట్ట తెగిపోయి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ఆంధ్రాలోని వేలేరుపాడు మండలాల్లో 10 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది.